Hey guys, welcome back to my channel and welcome back to one more video. ఈ రోజు మన వీడియో వచ్చేసి 2024 ఎండ్ కి వచ్చేసాను కాబట్టి 2024 లో నాకి చాలా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అండ్ నాకు నచ్చని ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చూపిస్తాను. అండ్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవే చాలా చాలా ఉన్నాయి. అండ్ వన్ బై వన్ అయితే చూపిస్తాను. చాలా ఇష్టం. నేను ఫాక్స్టైల్ నుంచి తీసుకున్నాను. ఇవి ఆల్మోస్ట్ 10 తీసుకున్నా, లైక్ బై 1 get 1 అట్లా వస్తాయి కదా, 5 తీసుకుంటే 5 ఫ్రీ అలా వస్తాయి కదా. అప్పుడు నేను తీసుకున్నాను 10, ఆల్మోస్ట్ యూస్ చేసేసాను. ఓన్లీ 3 మిగిలి ఉన్నాయి. ఇవి వచ్చేసి బ్రైటనింగ్ షీట్ మాస్క్, డీటాన్ అండ్ నరిషింగ్. ఇవి ఉల్టా కనిపిస్తా అంటే ఏమనుకోకని నేను ఫ్రంట్ క్యామ్ పెట్టి తీస్తున్నాను. అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఇవైతే చాలా హైడ్రేషన్ ఇస్తాయి. లైక్ మనము వీక్లీ ఆర్ 15 days వన్స్ మనము డీప్ పోర్ క్లెన్జింగ్ చేస్తాం కదా మన ఫేస్కి. అండ్ స్కిన్ కేర్ ఇష్టం అయిండే వాళ్ళకైతే ఇది బాగా తెలుసుంటుంది. సో అప్పుడు ఇది మనం అంతా స్కిన్ కేర్ అంతా అయిపోయినాక లాస్ట్లో ఈ షీట్ మాస్క్ వేసుకుంటే చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ ఇది వేసుకునే ముందు ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటే చాలా కూలింగ్గా ఉంటుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇవైతే నాకు చాలా చాలా ఫేవరెట్. హిప్ హాప్ నుంచి తీసుకున్నాను. హిప్ హాప్ నుంచి ఇవి పింపుల్ ప్యాచెస్. నాకు యాక్ని అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది, లైక్ ఆయిలీ స్కిన్ అది. సో దట్ యాక్ని ఎక్కువ వస్తూ ఉంటుంది అని చెప్పేసి నేను ఇదేమి పింపుల్ ప్యాచెస్ తీసుకున్నాను. ఇవి అయితే నాకు చాలా యూజ్ అయినాయి. ఇలా 2 వచ్చాయి. నేను ఆల్మోస్ట్ ఒకటైతే ఆల్మోస్ట్ యూజ్ చేసేసాను. ఇట్లా బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్, ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇట్లా బిగ్ సైజ్ ఉంటాయి అండ్ స్మాల్ సైజ్ కూడా ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది ఇది. అండ్ నైట్ టైం మనము అప్లై చేసి పడుకొనేస్తే పొద్దునకంతా ఆ పింపుల్ అనేది కొంచెం స్మాల్ సైజ్ అయి ఉంటుంది. ఇవైతే నాకు చాలా యూజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్ పోర్ క్లెన్జింగ్ అన్నాను కదా, అలానే నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసేకి ఒక 3 months నుంచి నేను చేస్తున్నాను అట్లా. సో నేను యూజ్ చేస్తున్న రేజర్స్ వచ్చేసి కార్మసీ వాళ్ళది. కార్మసీ వాళ్ళ రేజర్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మనకి ఈ యాంగిల్ అనేది చాలా బాగుంటుంది, కట్ అవ్వవు. చూపిస్తాను మీకు. ఈ యాంగిల్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లుంటుంది యాంగిల్. ఇట్లా పట్టుకొనే మనకు ఉంటుంది. లైక్ మనం చేసుకునేటప్పుడు కూడా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకునేటప్పుడు కూడా ఈ యాంగిల్లో, అంటే ఇట్లా అప్వర్డ్ కాకుండా డౌన్వర్డ్ యాంగిల్లో చేయాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ దీంతో మనకి ఏమీ ఇట్లా హార్ష్గా అయితే ఏముండదు, రెడ్నెస్ ఏమవ్వదు. దీని తర్వాత లైక్ అలోవెరా జెల్ అయితే నేను అప్లై చేసుకుంటాను అంతే. ఇది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు కూడా అలోవెరా జెల్లే నేను అప్లై చేసుకుంటాను. చాలా బాగుంటుంది. డ్రై ఫేస్ పైన అయితే అస్సలు చేయకూడదు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా నచ్చింది నాకు. అండ్ కార్మసీ నుంచినే ఇంకొకటి డియోడ్రెంట్ రోల్ ఆన్. ఇది చాలా బాగుంది. కానీ స్వీట్ సమ్మర్ నుంచి తీసుకున్నా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. స్వీట్ సమ్మర్ రేంజ్లో తీసుకున్నాను. చాలా బాగుంది, బట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అంతే. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఐ డోంట్ నో, ఈవెన్ 1 month కూడా అవ్వలేదు ఇది తీసుకొని. సో అప్పుడే ఫాస్ట్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు ఒకటి నచ్చని ప్రోడక్ట్ చూద్దాం. కలర్ బాల్ నుంచి అస్సలు నచ్చలేదు నాకు ఇది ప్రైమర్. ఇది ఎందుకు నచ్చలేదంటే, ప్రైమర్ ఇప్పుడు ఇలా తీసుకుంటే బాగుంటుంది, మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ కనిపిస్తున్నాయి గ్రాన్యూల్స్, అట్లా వస్తుంది అనమాట ఫేస్ పైన. సో ఎందుకు అలా వస్తుందో, ఈ ప్రోడక్ట్ ఏమైనా అలా ఉందో ఇది ఒకటే, ఆర్ అంతా ఇలానే ఉందో నాకు తెలియదు. బట్ నాకైతే ఇది నచ్చలేదు. ఇట్లా గ్రాన్యూల్స్గా ఉంటుంది ఫేస్ పైన అప్లై చేసుకున్నప్పుడు. సో నాకు ఇదైతే నచ్చలేదు ఈ ప్రైమర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్నేల్ మ్యూజియం నుంచి మీకు ఇంతకుముందు వీడియోలో చిన్న సైజ్ చూపించాను, ఇది పెద్ద సైజు. స్నేల్ మ్యూజియం కాస్టెక్స్ వాళ్ళది. చాలా బాగుంటుంది, చాలా హైడ్రేటింగ్ ఇస్తుంది. మనం టోనర్ యూజ్ చేసినాక ఇది యూజ్ చేస్తే చాలా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. నాకు ఇదైతే చాలా నచ్చింది. మన స్కిన్ కూడా కొంచెం స్మూత్నింగ్ లాగా ఉంటుంది, చాలా హైడ్రేటింగ్ ఉంటుంది. ఇది అయితే చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి
ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎస్ఎన్పి వాళ్ళది పెప్ టోనర్ అనమాట. ఎస్ఎన్పి వాళ్ళది పెప్టైడ్స్ ఉండే టోనరు. ఈ టోనర్ అయితే నేను లాస్ట్ ఇయర్ జాన్ ఆర్ డిసెంబర్లో అలా తీసుకున్నాను అనుకుంటా. ఇప్పటికీ కూడా ఇంకా ఇంత ఉంది బాటిల్, 320 ml బాటిల్ ఇంకా ఇంత ఉంది. ఆల్మోస్ట్ ఇంకొక 6 months కూడా రావచ్చు ఇది. వన్ టైం తీసుకుంటే ఒక 1 year 1.5 year కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ టోనర్ కూడా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది పింక్ ఫౌండరీ నుంచి తీసుకున్నాను. పింపుల్ పైన డాట్స్ పెట్టుకుంటే ఇది స్పాట్ ట్రీట్మెంట్. లైక్ నైట్ టైం ఇది పింపుల్ పైన పెట్టేసుకుంటే ఇలా ఇచ్చారు వాళ్ళు. ఇలా ప్యాకేజింగ్లో వాళ్ళు ఇలా ఇచ్చారు. లైక్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ అలానే ఇచ్చారు. వన్ సైడ్ ఉంటుంది ఇది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది టూ వేరియేషన్స్ ఉంటాయి. ఇది వైట్గా లిక్విడీగా ఉంటుంది, ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది. మనం ఇది షేక్ చేయకూడదు, స్ట్రైట్గా ఇట్లా డిప్ చేసి అప్లై చేసుకోవాలి. లైక్ నైట్ టైం ఒక నైట్లోనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మేకప్ వాళ్ళది, లిప్స్టిక్. ఇది వచ్చేసి డస్కీ గ్రేప్స్ షేడ్. చాలా బాగుంటుంది. నాకు హీరో వాళ్ళ లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు వేసుకున్న లిప్స్టిక్ కూడా అదే. చాలా చాలా బాగుంటుంది ఇది. అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. లైక్ మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది. ఏమైనా తాగినా కూడా ఇది స్మజ్ అయితే అవ్వదు. చాలా బాగుంటుంది. ఇది నేను పర్చేస్ చేసినప్పుడు నాకు ఇది వచ్చేసి ఫ్రీ వచ్చింది. ఫుల్ సైజ్ ప్రోడక్ట్ అయితే ఫ్రీ వచ్చింది నాకు. ఇది వచ్చేసి కీరో బ్రైటనింగ్ హైడ్రా జెల్ అండర్ ఐ ప్యాచెస్ అనమాట. లైక్ ఇది నేను లైక్ మన డార్క్ సర్కిల్స్ అన్నీ ఫేడ్ చేస్తుందని చెప్పలేను, కానీ మనకి రిలాక్సింగ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఇది అయితే చాలా బాగుంటుంది. దీంట్లో హైలరానిక్ యాసిడ్, నియాసినమైడ్, రెటనాల్, ఆల్ఫా అర్బిటిన్, కోజిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనకి ఫేడ్ అయ్యేకి ఛాన్సెస్ ఉన్నాయి. సో రెగ్యులర్ యూజ్ ఉండాలి. బట్ నేనైతే దీన్ని రిలాక్స్ అవ్వడానికి యూజ్ చేస్తాను. లైక్ నా ఐస్ రిలాక్స్ అవ్వడానికి యూజ్ చేస్తాను. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే, మన మేకప్ సెట్టింగ్ స్ప్రే, ఫేసెస్ కెనడా వాళ్ళది. నేను ఇందులో మ్యాట్ ఫినిష్ టైప్ తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంది. ఇది అంతా ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి చాలా మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఇది ఇంకొకటి ఎన్వైబై వాళ్ళది, అది అయిపోయిందని చెప్పి తీసుకున్నా. ఎన్వైబై వాళ్ళది అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే డ్యూయి ఫినిష్ ఇస్తుంది. లైక్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్. ఫేసెస్ కెనడా కూడా బాగుంది అండ్ ఎన్వైబై కూడా బాగుంది. లాంగ్ లాస్టింగ్, మనకి చాలా చాలా లాంగ్ లాస్టింగ్. పొద్దున వేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా మన ఎన్వైబై నుంచి మేకప్ అనేది అలానే ఉంటుంది. చాలా నా ఫేవరెట్ అయిపోయింది. ఈ స్ట్రోక్ క్రీమ్ అయితే చాలా చాలా బాగుంది. ఇది పింక్ టొపాజ్ అనే షేడ్ అనమాట. కాకపోతే ఇది ఒక లైక్ ఇది పింక్ అనేసి నేను అనుకోవడంలో లైక్ లైట్ లావెండర్ కలర్ లాగా ఉంది. దీని అండర్ టోన్ వచ్చేసి లైట్ లావెండర్ కలర్ వస్తుంది. చాలా బాగుంటుంది. లైక్ ఇది మనం చాలా వేస్లో యూస్ చేయొచ్చు. మన మాయిశ్చరైజర్లో మిక్స్ చేసి యూస్ చేయొచ్చు, లైక్ ప్రైమర్ లాగా యూస్ చేయొచ్చు, లేకపోతే మన ఫౌండేషన్లో మిక్స్ చేసి యూస్ చేసుకోవచ్చు, ఆర్ మనం దీన్ని హైలైటర్గా కూడా యూస్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది ఇది. అండ్ నా ఫేవరెట్ ఫౌండేషన్ వచ్చేసి ఎన్వైబై నుంచినే ఫౌండేషన్. చాలా బాగుంది ఈ ఫౌండేషన్. 3-in-1 ఫౌండేషన్, ప్రైమర్ ప్లస్ ఫౌండేషన్ ప్లస్ సీరం. ఎంత మంచిగా బటరీ టెక్స్చర్ ఉంటుంది దీనికి. చాలా మంచిగా బ్లెండ్ అయిపోతుంది మన స్కిన్లోకి. చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఇట్లా అప్లై చేసుకొని ఇట్లా అంటే మనం బ్రష్ యూస్ చేయడం అవసరం లేదు, లైక్ స్పాంజెస్ యూస్ చేయడం అవసరం లేదు, ఏది అవసరం లేదు. జస్ట్ చేతితోనే ఇలా అంటేనే బ్లెండ్ అయిపోతుంది మనకి. అంత బాగుంది ఈ ఫౌండేషన్ అయితే. అండ్ షేడ్ అయితే పోయింది షేడ్, కానీ చాలా చాలా బాగుంది ఇది. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్స్ గుడ్నెస్ నుంచి రోజ్మెరీ వాటర్. ఈ రోజ్మెరీ వాటర్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు.
కాకపోతే ఇది చాలా ఒక 3 months అయితే మనం యూస్ చేయాలి. 3 months యూస్ చేస్తేనే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. లైక్ బేబీ హెయిర్ అంతా కూడా గ్రో అవుతుంది మనకి. అండ్ హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంది. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రోజ్మెరీతో. మనం రోజ్మెరీని ఇంట్లో తెచ్చుకొని, నేను ట్రై కూడా చేసినాను రోజ్మెరీ లీవ్స్ తెచ్చుకొని ఇంట్లో చేసుకోనికి. బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ఎక్స్ట్రాక్ట్ అంతా చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్. బట్ ఇదైతే చాలా హ్యాండీగా ఉంటుంది. ఇందులోనే మనకి పెద్ద సైజ్ కూడా దొరుకుతుంది. సో ఆ బాటిల్ తీసుకొనేసి దీంట్లోకి రీఫిల్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇట్లా లాక్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇట్లా లాక్ వేసేస్తే ప్రెస్ చేసినా కూడా ఏం అవ్వదు. లాక్ సిస్టమ్ తీసేస్తే అప్పుడు మనం యూస్ చేసుకునేకి ఉంటుంది. సో ఇది బాగుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ టైం తీసుకున్నాను. ఐ లైనర్. అంటే ఇంతకుముందు ఇలా నెయిల్ పాలిష్ లాగా ఉంటాయి కదా, అలాంటి ఐలైనర్స్ యూస్ చేసిన. బట్ అది కూడా నేర్చుకోవడానికే, దాంతో అయితే నాకు రాలేదు. ఇది ఫేసెస్ కెనడా వాళ్ళది ఐలైనర్ తీసుకున్నా. ఇది చాలా బాగుంది ఐలైనర్ అంటే ఇట్లా అప్లై చేస్తానే లైక్ మన బిగినర్స్కి అయితే ఇట్లా పెన్సే బాగా సెట్ అవుతాయి. అలాంటివి అయితే అస్సలు యూస్ చేయలేము. అంటే ఐలైనర్ పెట్టుకునేది చాలా కష్టం కదా, చాలా మందికి రాదు, అందులో నేను ఒకదాన్ని. సో ఇదైతే పెన్ ఐలైనర్ కాబట్టి దీని టిప్ చూడండి ఎంత మంచిగా ఉందో. సో ఆ టిప్ వల్ల మనం ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. ఇది షాంపూ అండ్ కండిషనర్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి BBlunt వాళ్ళది షాంపూ అండ్ కండిషనర్ చాలా బాగుంది. నేను అడ్వాన్స్ స్మూత్నింగ్ కండిషనర్ అండ్ అడ్వాన్స్ స్మూత్నింగ్ షాంపూ తీసుకున్నా. చాలా బాగుంది. దీని స్మెల్ కొంచెం ఇట్లా సెంట్ స్మెల్ నచ్చని వాళ్ళకైతే ఇది పడదు. అంటే స్మెల్ కొంచెం ఎక్కువగా వస్తుంది ఫస్ట్ 2-3 యూజర్స్కి, తర్వాత అలవాటు అయిపోతుంది. నాకు కూడా అంతలే నచ్చలేదు. బట్ ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట ఈ రెండు. లైక్ మనకి ఎక్కువ స్మూత్ అని చేసేది, ఎక్కువ రఫ్గా ఉండదు. ఫీజీ బాడీ వాష్ అనమాట. వెన్నెలా క్యారమెలో అనేసి ప్లమ్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. వెన్నెలా క్యారమెలో అనే రేంజ్ నుంచి తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంది. దీని స్మెల్ అయితే సూపర్ ఉంది. దీని స్మెల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.